చెక్మేట్ సలీం గారు రాసినటువంటి కథ. చదరంగం బోర్డు మీద ఉన్న 64 గళ్లలో కొన్ని గళ్లను ఆక్రమించి ఉన్న చతురంగ బలాల వైపు దీక్షగా చూస్తున్నాడు అనిల్. నేను ఉత్కంఠగా అతను వేయబోయే ఎత్తు కోసం ఎదురు చూస్తున్నాను. ఒక్క తప్పు ఎత్తు వేస్తే చాలు, నేను గెలవటం ఖాయం. ఇద్దరం ప్రాక్టీస్ కోసం ఆడుతున్న ఆటే అయినా సరే చెస్లో జాతీయ ఛాంపియన్ని ఓడించానన్న తృప్తి మిగులుతుంది. ఓహ్, ఎంత బలమైన అపురూపమైన కోరికో! అనిల్ మరికొన్ని క్షణాలు తీవ్రంగా ఆలోచించి ఏనుగును కిందకి జరిపాడు. నేను ఆశ్చర్యపోతూ అతని వైపు చూశాను. పసిపిల్లాళ్ళ నవ్వుతున్నాడు అనిల్. కావాలనే ఏనుగును జరిపాడా? అందులో ఏదైనా వ్యూహం దాగుందా? నా మంత్రితో చెక్ పెట్టే ప్రమాదం ఉందని తెలిసి కూడా నేను మంత్రిని ముందుకు జరిపి చెక్ అన్నాను. అతను రాజును పక్కకు జరిపాడు, కానీ మంత్రిని రక్షించుకోలేకపోయాడు. అదేమీ పట్టించుకోకుండా రెండో ఏనుగును ముందుకు జరిపాడు. మరో 3 ఎత్తుల్లో నాకు చెక్మేట్ చెప్పాడు. ఎటూ కదలలేని పరిస్థితి. 2 ఏనుగులతో ఒక గుర్రంతో నా రాజును బంధించేశాడు. కంగు తిని విభ్రమంగా అతని వైపు చూశాను. గెలుపు ఖాయం అనుకుంటున్న క్షణాల్లో ఈ ఓటమి ఏమిటి మింగుడు పడటం లేదు. నువ్వు ఎప్పుడూ చేసే తప్పే చేసావు అభిరామ్. యుద్ధంలో వైరి సైనికుల మీద విరుచుకుపడినంత మాత్రాన విజయం లభించదు. ఏ సమయంలో దాడి చేయాలనేది చాలా ముఖ్యం. దానికి చాలా సంయమనం అవసరం. నువ్వు చెక్ చెప్పడంలో చూపిస్తున్న ఆసక్తి ఎప్పుడు చెక్ చెప్పాలని దాని మీద చూపించట్లేదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటమే ఏ ఆటలోనైనా విజయ రహస్యం. జీవిత చదరంగంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది అన్నాడు అనిల్. అనిల్ నా సహాధ్యాయి. ఇద్దరం కలిసే బడికి వెళ్ళేవాళ్ళం. ఇంజనీరింగ్ కూడా కలిసే చదివాం. అనిల్ చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవాడు. నేను ఎన్నిసార్లు పోటీ పడినా అతడి స్థానాన్ని దక్కించుకోలేకపోయేవాడిని. ఆ అసంతృప్తి నిరంతరం ముల్లులా గుచ్చుకుంటున్నా నా మనసులో మాత్రం ఓ విషయంలో ఆధిపత్య భావజాలం పేరుకుపోయిన విషయం చాలా ఆలస్యంగా గమనించాను. అతన్ని చదివించింది మా నాన్నే. అతను ఈరోజు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడంటే దానికి కారణం మా దాతృత్వమే. వాళ్ళమ్మ 4 ఏళ్లలో పనిచేసి తన 3 పిల్లల్ని పోషించుకునేది. 2 ఆడపిల్లల తర్వాత పుట్టిన అనిల్ అంటే ప్రాణం పెట్టేది. మా ఇంటికి పని కోసం వచ్చినప్పుడు 4 ఏళ్ల వయసున్న అనిల్ కూడా తోడొచ్చేవాడు. ఆడపిల్లల్ని చదివించకుండా పొరపాటు చేశావు, వీడిని అలా గాలికి వదిలేస్తే ఎలా బతుకుతాడు అని నాన్న అడిగితే పాచి పని చేసుకునేదాన్ని. నేను ఎట్లా చదివించగలనయ్యా అంటూ కంటనీరు పెట్టుకుందట. నా కొడుకు అభిరామ్ది కూడా వీడి వయసే, వాడితో పాటు వీడిని కూడా నేనే చదివిస్తాను అన్నాడట నాన్న. మాట ఇచ్చినట్టే అనిల్ను కూడా నాతో పాటు చదివించడమే కాకుండా నాతో సమానంగా తన కన్న కొడుకులా ఆదరించిన అమృతమూర్తి మా నాన్న. అతని చదువు, ఉద్యోగం మా కుటుంబం పెట్టిన భిక్ష కావచ్చు, కానీ చదరంగం ఆటలో అతను సంపాదించుకున్న జాతీయ స్థాయి ఖ్యాతి మాట ఏమిటి? అది మాత్రం అచ్చంగా అతని స్వార్జితమే. అతన్ని చదివించి ఇంతవాణ్ణి చేయటం మా కుటుంబం పెట్టిన భిక్ష అనుకోవడంలోనే నా అహంకారం, అభిజాత్యం దాగున్నాయేమో. అది మా నాన్న ఔదార్యం కదా. దాన్ని కుటుంబానికి, తద్వారా నాకు ఆపాదించుకోవటంలోనే ఏదో కుత్సితం అంతర్లీనంగా నాలో తిష్ట వేసుకుని ఉండుంటుంది. మేము 4వ తరగతిలో ఉన్నప్పుడు చదరంగం ఆటను పరిచయం చేశాడు నాన్న. ఇది ఆషామాషి ఆట కాదు, ప్రతి వ్యూహాలతో మేధకు పదును పెట్టే ఆట అంటూ ఎలా ఆడాలో నేర్పాడు. నాన్నకి చదరంగం ఆటలో స్టేట్ ఛాంపియన్ కావాలని కోరిక ఉండేది. ఆ కోరిక తీరకుండానే సంసార జంజాటంలో పడిపోయాను. మీలో ఎవరైనా ఒక్కరైనా సరే ఆ గౌరవాన్ని చేజిక్కుంటే చాలు, దాన్ని నేనే సాధించినంతగా పొంగిపోతాను అన్నారు. అనిల్కి ఆటలోని ఒడిపేదో పట్టుబడింది. స్వతహాగా తెలివిగలవాడు కావడంతో అంచెలంచెలుగా ఎదుగుతూ 30 ఏళ్ల వయసులో స్టేట్ ఛాంపియన్ అయ్యాడు. మరో 5 ఏళ్లకి నేషనల్ ఛాంపియన్ కూడా దక్కించుకున్నాడు. నిన్ను చూసి గర్వపడుతున్న అనిల్, నిన్ను చదివించినందుకు దక్షిణగా ఈ సంతోషాన్ని, సంతృప్తిని నాకు కలిగించావు. ఈ జన్మకి తృప్తి చాలు. ఆనంద బాష్పాలతో అతన్ని అభిషేకం చేస్తూ అన్నాడు నాన్న. ఆ క్షణంలో నేను ఈర్ష్యతో దహించుకుపోయిన మాట మాత్రం నిజం. నువ్వు నన్ను చూసి గర్వపడేలా ఏదో ఒకరోజు నేను కూడా నేషనల్ ఛాంపియన్ అవుతాను నాన్న అన్నాను. ఈ జీవితంలో అంతకంటే కోరుకునేది ఏముంటుంది బాబు? నువ్వు ఆ గౌరవం పొందటం చూశాకే తృప్తిగా కన్నుమోస్తాను అని చెప్పిన నాన్న దానికోసం వేచి చూడకుండానే ఓ ఏడాది లోపలే గుండె నొప్పితో చనిపోయారు. నేషనల్ ఛాంపియన్ కావాలన్న నా కోరిక మాత్రం చావలేదు. అది రోజు రోజుకి పెరిగి ఈ విశ్వం అంత విశాలంగా విస్తరించసాగింది.
వరుసగా రెండోసారి కూడా అనిల్ జాతీయ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. నేను ప్రతిసారి పోటీలో పాల్గొంటూనే ఉన్నా కానీ సెమీఫైనల్కి కూడా చేరలేకపోతున్నాను. మరో 2 నెలల్లో మళ్ళీ పోటీలున్నాయి. ఎప్పటికప్పుడు అనిల్తో పాటు నేను కూడా జాతీయ ఛాంపియన్షిప్లో పాల్గొ పాల్గొనే అర్హత సంపాదించాను. ఈసారి నేను ఛాంపియన్ అయ్యేలా నాకు తర్ఫీదు ఇవ్వవా అని అనిల్ని అభ్యర్థించాను. దాని పర్యవసానంగానే రోజు సాయంత్రం మా ఇంటికొచ్చి నాతో ఆడుతూ అవసరమైన సలహాలు ఇస్తున్నాడు. నువ్వు ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తావని అందరూ అంటున్నారు, కానీ నువ్వు నన్ను గెలిపించడానికి మాత్రమే తర్ఫీదునిస్తున్నావు. నీకేమీ బాధగా లేదా అని అడిగాను. అనిల్ మెత్తగా నవ్వాడు. అమ్మను చూడగానే 6 నెలల బాబు లేత పెదవుల మీద పూచే పూరెక్కల సోయగాల్ని పొదువుకున్న నవ్వు. మనిద్దరిలో ఎవరు గెలిచినా నాన్నగారు ఆత్మ సంతోషపడుతుంది అభిరామ్. నీ గెలుపు నా గెలుపనే అనుకుంటాను. నాన్నగారి కోరిక తీర్చడం కోసమైనా ఈసారి నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు. నా మనసులో ఏదో మూల ముల్లులా గుచ్చుకుంటున్న అనుమానం కొద్దిగా శాంతించింది. పూర్తిగా మాత్రం కాదు. పైకి వినిపించే మాటలైతే వినగలం కానీ వాళ్ళ మనసులో ఏముందో తొగ్గి చూడలేం కదా. కీర్తికాంక్ష ఎవరికైనా కానీ సహజమే. పోటీలు ప్రారంభమయ్యాయి. అనూహ్యంగా సెమీఫైనల్లో నెగ్గి ఫైనల్కి చేరుకున్నాను. అనిల్ కూడా ఫైనల్కి చేరుకున్నాడు. రేపు మేమిద్దరం ప్రత్యర్థుల్లా తలపడబోతున్నాం. నాకు అనిల్ సత్తా ఏమిటో తెలుసు. 100 సార్లు ఆడినా అన్నిసార్లు అతని చేత ఓటమి చవిచూడటం తప్ప గెలుపు అనేది దుర్లభం అని నాకు తెలుసు. రాత్రి 10 దాటాక నేను అతన్ని విడిదికెళ్ళి కలుసుకున్నాను. రేపు నీ మీద గెలవటం సాధ్యం కాదని నాకు తెలుసు, కానీ నువ్వు ఓడిపోవటం నీ చేతిలో పనే. ఇన్నాళ్ళుగా నేను కంటున్న కలను నిజం చేయవా ప్లీజ్? మా నాన్న కోరిక తీర్చవా అని అడిగాను. కొన్ని లక్షల కళ్ళు మన ఆటను ఆసక్తిగా గమనిస్తుంటాయి. ఈ ఆటలో మనం వేసే ప్రతి ఎత్తుని నిష్ణాతులు నిశితంగా పరిశీలిస్తూ విశ్లేషిస్తూ ఉంటారు. అయినా నీ కోసం ఓ చోట రాంగ్ స్టెప్ వేస్తాను. అక్కడి నుంచి అల్లుకుపోవటం నీ వంతు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను కావాలనే ఓడిపోయానన్న విషయం ఎవరు గ్రహించినా అది నాకు మంచిది కాదు, నీకు గౌరవం కాదు అన్నాడు. మర్నాట ఆట మొదలైంది. అనిల్ ఎలా ఆలోచిస్తాడో, ఎటువంటి వ్యూహాలు రచిస్తాడో నాకు బాగా తెలుసు కాబట్టి ఆట పోటాపోటీగా సాగుతోంది. చాలా ఎత్తుల తర్వాత తన రాజుకి చెక్ పెట్టే అవకాశం ఇచ్చింది. లేదా మరోవైపు మొహరించి ఉన్న అతని ఏనుగునైనా చంపచ్చు. అనిల్ ఎక్కువగా తన ఏనుగులతోనే ఎదుటి వ్యక్తి ఆటగట్టిస్తాడన్న విషయం నాకు తెలుసు. అందుకే చెక్ పెట్టకుండా అడ్డగడిలో ఉన్న అతని ఏనుగుని చంపేశాను. అనిల్ తలెత్తి ఒక లిప్తపాటు మొహంలో అభావంగా చూసి మళ్ళా చెస్ బోర్డు మీదకి చూపు మరల్చాడు. అతను మంత్రిని రాజుకు సమీపంగా జరిపాడు. మరో 2 ఎత్తుల తర్వాత మళ్ళా అతను రాజుకు చెక్ పెట్టి అదును దొరికింది. నేను గెలుస్తానన్న నమ్మకం బలపడసాగింది. అనాయాసంగానే నా పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. చెక్ అన్నాడు. రాజుకు రక్షణగా శకటుని తెచ్చి అడ్డు పెట్టాడు. మరో 3 ఎత్తుల్లో నా రాజును బంధించేశాడు. నేను ఓడిపోయాను. కంగ్రాచ్యులేషన్స్, హ్యాట్రిక్ సాధించారు అంటూ అందరూ అతన్ని పొగుడుతున్నారు. పత్రికా విలేకరులు, టీవీల వాళ్ళు అతన్ని చుట్టుముట్టారు. అభినందనల హోరు, కెమెరాల ఫ్లాష్ లైట్లు, వరదలా పారుతున్న కాంతి, అనిల్ మొహంలో వెలుతురు, పువ్వులా పూచిన విజయదరహాసం. నేను భగ్గున మండిపోతున్నాను. తుచ్చుడు, నీచుడు, వాణ్ణి ఒకే ఒక్క కోరిక కదా కోరాను. అది మా నాన్న కోసం. విశ్వాసహీనుడు. ఓడిపోవాలనుకుంటే అతన్ని ఎవ్వరూ ఆపగలిగేవారు? కావాలని నా దగ్గర నీతి వాక్యాలు మాట్లాడాడు. రాంగ్ స్టెప్ వేస్తానన్నాడుగా, ఏది ఎక్కడేశాడు? అన్ని రైట్ స్టెప్లే వేశాడు. మోసం. నాకేదో మహోపకారం చేయబోతున్నట్టు నటించి వెన్నుపోటు పొడిచాడు. వీడిని ఈ జన్మలో కాదు కదా, ఏ జన్మలోనూ క్షమించను. ఇంకెప్పుడు వీడి మొహం చూడను. నమ్మి మోసపోయానన్న బాధ నా గుండెల్ని మెలిపెడుతోంది. ఈ గాయం ఎప్పటికీ మానదు. జీవితాంతం పచ్చిగా సలుపుతూనే ఉంటుంది. మర్నాడు నా అనిల్ నాకు చాలాసార్లు ఫోన్ చేశాడు. వాడితో స్నేహానికి చెక్మేట్ చెప్పాక ఇక ఫోన్లేమిటి, బ్లాక్ చేశాను. పొద్దుపోయాక ఇంటికొచ్చాడు. మొహం మీదే తలుపేశాను. బయట నుంచి రుద్దకంఠంతో అనిల్ వేడుకోవటం నాకు వినిపిస్తోంది. అభిరామ్, నా మాట విను. నువ్వు ఎప్పుడూ చేసే తప్పే చేశావు. చెక్ చెప్పాల్సిన సమయంలో చెప్పకుండా తర్వాత ఎప్పుడో చెప్పావు. నన్ను నమ్ము. నువ్వు గెలవాలని నేను ఒక ఎత్తు తప్పుగా వేశాను. అతని మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ లోపల నుంచే పెద్దగా అరిచాను. తప్పు నువ్వు కాదు అనిల్. నిన్ను చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుడిలా భావించి నేను తప్పు చేశాను. నిన్ను తన కన్న కొడుకుతో సమానంగా ఆదరించిన మా నాన్న తప్పు చేశాడు. కృతజ్ఞత తెలియని అధముడివి నువ్వు.
ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. నీలాంటి నమ్మక ద్రోహి నీడ కూడా నేను సహించలేను. అనిల్ ఇంకేదో అంటున్నా వినకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాను. ఎందుకలా ఆవేశపడతారు? అతను చెప్పేదేమిటో సావధానంగా వినొచ్చు కదా అంది నా భార్య. వాడు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు విని మరోసారి మోసపోవటం నాకు ఇష్టం లేదు. 2 సార్లు ఛాంపియన్ అయ్యాడుగా, మరోసారి కాకపోతే ఏంటట? వాడికి హ్యాట్రిక్ సాధించిన ఆటగాడు అనిపించుకోవాలన్న దుగ్ధ. ఫైనల్లో నా ప్రత్యర్థి వాడే అని తెలిసినప్పుడు నా చిరకాల వాంఛ తీర్చుకునే అసలైన అవకాశం వచ్చిందనుకున్నాను. నా కోసం, నా స్నేహం కోసం, మా నాన్న రుణం తీర్చుకోవడం కోసం వాడు ఏమైనా చేయటానికి సిద్ధపడతాడు అని నమ్మాను. కానీ మోసపోయాను. నా భార్య ఓ నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయింది. అనిల్ వరుసగా 3వ రోజు కూడా వచ్చి మా తలుపు బయట నిలబడి ప్రాధేయపడుతున్నాడు. నేను బెడ్రూమ్లో అతని మాటలు వినిపించినంత దూరంలో కోపంతో రగిలిపోతూ కూర్చునున్నాను. మన పెళ్ళైనప్పటి నుంచి నేను అనిల్ అన్నని చాలా దగ్గరగా చూశాను. చాలా మంచివారు, ఉత్తముడు. మీరన్నా మామగారన్నా ప్రాణం పెడతాడు. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే అపార్థాలు తొలగిపోతాయండి. నా మాట వినండి. అన్నను లోపలికి పిలిచి మాట్లాడండి అంది నా భార్య. నేను చస్తే నా శవం చుట్టానికి కూడా వాడు రాకూడదని చెప్పా. మళ్ళా ఇంటికొచ్చి ఇలా రభస చేస్తే ఉద్యోగం వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోతానని చెప్పు. నేను చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏ బెంగళూరుకో పూణేకో వెళ్ళినా దొరుకుతుందని చెప్పు. అతను వచ్చింది రభస చేయటానికి కాదండి, తన ఆవేదనను వెళ్ళబోసుకోవటానికి. ఏడుస్తున్నాడండి, మీకు వినిపించట్లేదా? అంత కఠినంగా ఉండమాకండి, పాపం జాలేస్తోంది. నీకు వాడి దొంగ ఏడుపులే వినిపిస్తున్నాయా? వాడు చేసిన నమ్మక ద్రోహానికి నా గుండె కార్చే కన్నీళ్లు మాత్రం నీకు కనిపించట్లేదా? ఇంకెప్పుడు రావద్దని వెళ్ళిన వాడితో చెప్తావా లేదా అంటూ కోపంగా అరిచాను. ఆమె నిరసనగా నా వైపు ఒకసారి చూసి బయటికి వెళ్ళింది. కొన్ని నిమిషాల తర్వాత తిరిగి వచ్చి మీరు చెప్పమన్నట్టే చెప్పాను. ఎంత బాధపడ్డాడో. నేను తప్పు చేశానని అభిరామ్ నమ్ముతుంటే నా కన్నీళ్లతో అతని పాదాలు కడిగి క్షమించమని అడుగుతానమ్మా. ఒక్కసారి నాతో మాట్లాడమని చెప్పమ్మా. అభిరామ్ను చూడకుండా మాట్లాడకుండా నేను బతకలేనమ్మా అంటూ పసిపిల్లాళ్ళ ఏడ్చాడండి అంది. ఆ తర్వాత అనిల్ మా ఇంటికి రాలేదు. వారం తర్వాత దినపత్రికలో వార్త వచ్చింది. ఇక ముందు చెస్ పోటీల్లో పాల్గొనే ఉద్దేశం లేదని తన రిటైర్మెంట్ ప్రకటించాడు అనిల్. 40 ఏళ్ళు కూడా నిండని మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటని విలేకరులు అడిగిన ప్రశ్నకు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అని సమాధానం ఇచ్చాడు. ఎంత డ్రామా ఆడుతున్నాడో చూడు అన్నాను నా భార్యతో. మీది అకారణమైనటువంటి ద్వేషం. మీ ఆలోచనల మీద కోపం అనే మాయపొరక మీ ఉన్నంతకాలం నిజమేమిటో నటనేమిటో మీకు అర్థం కాదు అంది. అనిల్ తాగుతున్నాడని తెలిసింది. తాగుడికి బానిసై ఉద్యోగాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడని, స్నేహితులు ఎవరైనా ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే విషాదంగా నవ్వి ఊరుకుంటున్నాడని తెలిసింది. అతని భార్యతో మాత్రం నన్నిన్నాళ్ళు మోసం చేసి, నన్నిన్నాళ్ళు మోసిన కాళ్ల కింద నేల కరిగిపోయాక, కంటికి రెప్ప దూరం అయ్యాక ఏం మిగిలిందని ఈ జీవితంలో? అగాధంలో పొంచి ఉన్న చీకటి తప్ప అంటూ ఏదేదో అర్థం కాకుండా మాట్లాడుతున్నాడని ఆమె నా భార్యతో చెప్పుకుని ఏడ్చిందట. 10 ఏళ్లు గడిచిపోయాయి. చెస్ టోర్నమెంట్లలో యువ క్రీడాకారులు ఎందరో తమ సత్తా చాటుతున్నారు. నేను ఎప్పటికీ జాతీయ ఛాంపియన్ కాలేనని తెలిసి మరికొంత కుంగిపోయాను. ఒకే ఒక్కసారి నా జీవితంలో సువర్ణ అవకాశం వచ్చింది. అది ఒక నమ్మక ద్రోహి వల్ల తప్పిపోయింది. పోటీలో పాల్గొనటం మానేసి చాలా రోజులైనా అనిల్ మీద కోపం మాత్రం తగ్గలేదు. నా కొడుకుని ఛాంపియన్షిప్ చేయాలన్న కోరికతో రోజు సాయంత్రాలు వాడితో ఆడుతూ మెళకువలు నేర్చుకున్నాను. వర్షాకాలంలో ఓ రోజు పొద్దుపోయాక అనిల్ భార్య మా ఇంటికి వచ్చింది. మనిషి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఎముకలకు చర్మం తొడిగినట్టు సన్నగా, వారాల తరబడి లంకణాలు చేసినట్టు బలహీనంగా, జుట్టు పలచబడి ముఖం పీక్కుపోయి అకాల వృద్ధాప్యం పైన పడినట్టు అనిపిస్తోంది. ఆ సమయంలో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాను. ఆమె రావడంతోనే నా కాళ్లపైన వాలిపోయి, అన్నా నువ్వే ఆయన్ని కాపాడాలి అంటూ బోరును ఏడ్చింది. 4 ఎంగిలి మెతుకులు విదిలిస్తే కుక్కకైనా విశ్వాసం ఉంటుంది. వాడు కాపాడే రకమని నాన్న వాడిని నాతో సమానంగా పెంచాడు. కానీ వాడు కాటేసే రకం అని నిరూపించుకున్నాడు. ఇన్నాళ్ళు దాచుకున్న కసిని అంతా వెళ్ళగక్కాను. అన్నా నువ్వెన్ని తిట్టినా పర్లేదు, ఒక్కసారి ఇంటికి రా అన్న. నిన్నే కలవరిస్తున్నాడు ఆయన. క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తిని మరింత బాధ పెట్టడం న్యాయమా చెప్పు అంది. నా భార్య ఒక్కసారిగా మ్రాను పడిపోయింది. అనిల్ అన్నకు క్యాన్సరా అంది. అవును వదిన, ఓ వారం క్రితమే తెలిసింది, లివర్ క్యాన్సర్ అంటూ మళ్ళా నా వైపు తిరిగి, ఎన్నిసార్లు అడిగినా నేనేం మోసం చేయలేదు. అయినా అభిరామ్ నేను తప్పు చేశానని అనుకుంటున్నాడు. సరే తప్పే నన్ను ఒప్పుకుంటా, ఒక్కసారి క్షమించానని చెప్పమను.
ప్రశాంతంగా చచ్చిపోతానంటూ రోజు కంటనీరు పెట్టుకుంటున్నారు. పంతాలు పట్టుదలలు మాని ఒక్కసారి ఇంటికి రా అన్న, ఆయన్ని క్షమించానని చెప్పు అని ఆమె వేడుకుంటోంది. ఆ విశ్వాసఘాతకుణ్ణి నేను క్షమించను. వాడు చేసిన తప్పులకు దేవుడు వేసిన శిక్ష అది, అనుభవించని అంటూ లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాను. మే నెల ఎండ, మధ్యాహ్నం అంతా నిప్పులు జరిగింది. ఆ రోజు సాయంత్రం అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై బోరున వర్షం కురుస్తోంది. ఏమిటో ఈ అకాల వర్షం, పాపం పెరిగిపోయిందండి. ఏ కాలమో ఏదో తెలియటం లేదు. టీపాయ్ మీద 2 కప్పుల్లో కాఫీ పెడుతూ అంది నా భార్య. నేను కప్పు అందుకుని కాఫీ తాగుతూ మా అబ్బాయి కిరణ్తో చెస్ ఆటంలో నిమగ్నమయ్యాను. వాడు తన మంత్రిని ముందుకు జరిపి కాఫీ కప్పు నోటి దగ్గర పెట్టుకుని నా వైపు సాలోచనగా చూశాడు. చప్పున నా కళ్ళ ముందు నేను అనిల్తో ఆడిన ఫైనల్ గేమ్ ఆవిష్కృతమైంది. అదే పావులు, అదే మొహరింపు. ఆ రోజు ఆడిన ఆటలోని ప్రతి ఎత్తు నాకు గుర్తే. నిన్నగాక మొన్ననే ఆడినంత స్పష్టంగా. ఎటొచ్చి నా స్థానంలో కిరణ్ కూర్చొని ఉన్నాడు. అనిల్ స్థానంలో నేను కూర్చొని ఉన్నాను. అనిల్ ఆటలో గెలిచాడు కాబట్టి ఆ సమయంలో అతను ఏమి ఎత్తువేశాడో అదే ఎత్తువేయటానికి నిర్ణయించుకుని గుర్రం ముందుకు జరిపాను. అప్పటి వరకు రాజుకున్న రక్షణ తొలగిపోయింది. కిరణ్ నా వైపు ఆశ్చర్యంగా చూసి, ఇంత అనుభవం ఉన్న నువ్వే రాంగ్ స్టెప్ వేసావేంటి నాన్న అన్నాడు. రాంగ్ స్టెప్ వేశానా? ఏది ఆడు చూద్దాం అన్నాడు. చెక్ చెప్పే అవకాశం ఉన్నా చెప్పకుండా నేను ఆ రోజు అనిల్ ఏనుగుని చంపేశాను. కానీ కిరణ్ చెక్ చెప్పాడు. నేను రాజును పక్కకు జరిపాను. మరో 3 ఎత్తుల్లో కిరణ్ ఆట కట్టేశాడు. నాకు వెంటనే జ్ఞానోదయం అయింది. అంటే ఆ రోజు అనిల్ కావాలనే నా కోసం రాంగ్ స్టెప్ వేశాడు. నేను చెక్ చెప్పకుండా ఏనుగుని చంపి పొరపాటు చేశాను. అప్పుడే చెక్ చెప్పి ఉంటే బలహీనపడిన అతని ఆటను మరో 3 ఎత్తుల్లో గెలిచి ఉండేవాడిని. అప్పుడు చెప్పకుండా 2 ఎత్తుల తర్వాత చెక్ చెప్పాను. అప్పటికే అతను బలాలను సమీకరించుకుని రాజు చుట్టూ రక్షణ బలం ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నేను ఓడిపోయాను. ఒక్క ఉదుటున లేచి తలుపు తీసుకుని బయటికి పరిగెత్తాను. నాన్న, వర్షంలో ఎక్కడికి? తడుస్తావు నాన్న, వెనక నుంచి కిరణ్ అరుస్తున్నాడు. కారు కొద్దిగా రివర్స్ చేసి వేగంగా ముందుకు పోనిచ్చాడు. వర్షం ధారాపాతంగా కురుస్తోంది. ఎక్కడో పిడుగుపడినట్టు, ఆకాశం గింకరిచ్చినట్టు అనిపించింది. నేను సమయంలో ఏనుగుని చంపకుండా చెక్ పెట్టుంటే నేషనల్ ఛాంపియన్ అయి ఉండేవాడిని అని దయతో చెప్పిన అనిల్ ఆ సదవకాశాన్ని నా చేజేతులారా పాడు చేసుకోవటమే కాకుండా నా ఓటమికి అతన్నే బాధ్యత చేస్తూ ఎలా నిందించానో, ఎంత తప్పు చేశానో. అనిల్కి నేనంటే నిజంగానే చాలా ఇష్టం. మా నాన్నంటే గౌరవం. నేనే అపార్థం చేసుకున్నాను. నమ్మక ద్రోహి అని తిట్టాను. విశ్వాసఘాతకుణ్ణయ్యాను. కాటేసే పావని కూడా నిందించాను. నా ప్రమేయం లేకుండానే నా కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. నా పాపానికి నిష్కృతి లేదు. తప్పు నాదే అనిల్. నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు అని అతని కాళ్ళు పట్టుకుని వేడుకుంటే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నా 2 చెంపలు వాయించుకుని, నువ్వు కృతజ్ఞుడివి కాదనిల్, నా కోసం ఓడిపోవటానికి సిద్ధపడ్డ త్యాగమూర్తివని కన్నీళ్ల సాక్షిగా చెప్తే తప్ప నాకు ప్రాయశ్చిత్తం లేదు. పాప ప్రక్షాళన జరగదు. అనిల్ వాళ్ళ ఇల్లు సమీపించగానే కారును ఓ పక్కన పెట్టి ఆపి, అనిల్ ఎక్కడున్నావు అనిల్? నేను వచ్చేశాను. నా తప్పేమిటో తెలుసుకున్నాను అనిల్ అంటూ పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళాడు. హాల్లో చాప మీద అనిల్ నిర్జీవమైన శరీరం. తల దగ్గర దీపం వెలుగుతోంది. నన్ను చూసి ఏడుస్తూ, ఇప్పుడు వచ్చావా అన్నా? ఎంత ఆలస్యం చేశావో చూసావా? చనిపోయే 10 నిమిషాల ముందు కూడా నీ పేరే కలవరించారన్నా అంది అనిల్ భార్య. అనిల్ పార్థివ దేహం వైపు చూశాను. చావు తర్వాత కూడా ముఖంలో అనంతమైనటువంటి వేదన వికృతంగా కనిపిస్తోంది. క్యాన్సర్తో చనిపోయినట్లు లేదు. గుండెల్ని మెలిపెట్టే ఏదో బాధతో, మానసిక వ్యధతో తీసుకుని చనిపోయినట్టుంది. మళ్ళా అదే తప్పు చేశావుగా అభిరామ్. నీ మనసులో తిష్ట వేసుకున్న నిర్హేతుకమైన అనుమానానికి చెక్మేట్ చెప్పడంలో ఆలస్యం చేశావు. మన మధ్య చోటు చేసుకున్న అపార్థానికి చెక్మేట్ చెప్పడంలో జాప్యం చేశావు. ఎన్నిసార్లు చెప్పాను గుర్తుందా? చెక్ చెప్పటం ముఖ్యం కాదు, కానీ సరైన సమయంలో చెక్ చెప్పగలిగిన వాడే విజేత. నువ్వు మరోసారి ఓడిపోయావు అభిరామ్ అని అనిల్ నన్ను మందలిస్తూ అంటున్నట్టు అనిపించింది. ఆకాశానికి చిల్లు పడ్డట్లు జోరున కురుస్తున్న వర్షంతో పాటు నా కళ్ళు కూడా బోరున వర్షిస్తున్నాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. కానీ ఆటలో బ్రతిమాలుకొని, తిట్టి, బెదిరించి మేము పోషిస్తున్నామని చెప్పి అవి చెప్పి అలా బేలగా గెలవటం కంటే
అదే అతన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అతని మీద గెలవడం అనేది ఎంత రుచిగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. అది వదిలేసి పరిగెట్టి 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 చివరికి ఏమీ లేకుండానే అయిపోయాడు. సన్మానం లేదు, ఏమీ లేదు, గుర్తింపు కూడా లేదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.